చామ్స్ ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ వీడియో పెట్టేసి లిటరలీ 1 వీక్ అవుతుందనమాట ఇప్పటి వరకు. సో నేనైతే మీషోలో డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టేశాను అనమాట. అవన్నీ నాకైతే వచ్చేసాయి. సో అందుకే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. నాకైతే కలెక్షన్ బాగా నచ్చింది, అందుకే మీకు కూడా నేను చూపిస్తున్నాను అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. అండ్ దీనికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వచ్చేసేయండి. ఓకే చామ్స్, ఇవన్నమాట మన డ్రెస్సెస్ వచ్చేసి. మొత్తం నేను 5 డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టేశాను. మంచి క్లాస్ లుక్వే పెట్టాను అనమాట. అంటే నేను డైలీ వేర్ యూజ్ చేసుకునేటట్టు. సో ఇవన్నమాట నా డ్రెస్సెస్. సో లేట్ చేయకుండా ఒక్కొక్కటి అయితే మీకు క్లియర్గా చూపించేస్తూ ప్రతి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను, వెళ్ళి చూసేసేయండి. సో మీకైతే నేను చూపించేస్తాను. సో ఫస్ట్ కుర్తీ అయితే ఇది మంది. కలర్ మాత్రం అమేజింగ్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం ఇలా వచ్చిందనమాట. ఇది స్ట్రైట్ కట్ కుర్తీ, నాకైతే బాగా నచ్చింది. ఇది వచ్చేసి 3 పీస్ సెట్. సో ఫ్రంట్ అయితే మనకి ఇలా వచ్చింది నెక్, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. సో ప్రతిదీ మీకు నేను డీటెయిల్గా నేను వేసుకొని అయితే నేను మీకు చూపిస్తాను, చూసేసారు. సో ఇదైతే మనకి కుర్తీ. అండ్ ఇది వచ్చేసేసి దానికి పెయిర్ అనమాట, ప్లాజో. ఇది కూడా చాలా బాగుంది కలర్. సో కలర్ ఇలాగే వస్తుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది కలర్, అయితే మంచిగా ఎలివేట్ అవుతుంది నా ఫేస్ మీద. సో ఇది 3 పేర్ సెట్ అనమాట. ఇది ఒక్కటే 3 పీస్ సెట్, మిగతా అన్ని నార్మల్గా ప్లాజో సెట్స్. చున్నీ అయితే రావన్నమాట మిగతా వాటికి. సో దానికి చున్నీ వచ్చి ఇలా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కటి మీకు వేసుకొని నేనైతే చూపిస్తాను. చున్నీ అయితే మాత్రం చాలా బాగుంది. డిజైన్ కాటన్ అన్నమాట. ఇది వచ్చేసి కాటన్ క్లాత్, మంచి స్మూత్గా ఉందన్నమాట. టాప్ మాత్రం మంచి స్మూత్గా ఉంది. చాలా 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 బాగా నచ్చింది. మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని. అసలు ఫస్ట్ నాకు చూడగానే రిటర్న్ పెట్టేద్దామని అనిపించింది, బట్ కాకపోతే నాకు క్వాలిటీ బాగా నచ్చింది, ఇంక అందుకే నేనైతే రిటర్న్ పెట్టలేదు అనమాట. అండ్ ఇది వచ్చేసేసి మన సెకండ్ పేర్ అనమాట. ఇదైతే చెప్పవసరం లేదు, కలర్ కాంబినేషన్ అదిరిపోయింది, నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు చూపించేస్తాను. సో ఇదనమాట. ఇదైతే ఇలా వీనెక్ వచ్చింది, ఫ్రంట్ టాప్ మొత్తం ఇలా వచ్చింది. ఇది కూడా స్ట్రైట్ కుర్తీయే, స్ట్రైట్ కట్ కుర్తీ, చాలా బాగుంది. ఇది మాత్రం జస్ట్ 2 పీస్ సెట్ ప్లాజో కుర్తీ ఇచ్చాడు, చాలా చాలా బాగుంది. ఇది కూడా స్మూత్గా ఉంది, ఫ్యాబ్రిక్ కూడా అస్సలు ఎక్కడ ఏమీ ఇదయ్యేదట్టు ఏం లేదు. రేయాన్ క్లాత్ అనమాట, చాలా స్మూత్గా ఉంది, మంచిగా ఉందన్నమాట సెట్ మాత్రం. నేనైతే నిజంగా మీషోలో ఇలా వస్తే నేనైతే ఎక్స్పెక్ట్ చెయ్యనే లేదు. అండ్ దానికి పెయిర్ ప్లాజో. ఇది వచ్చేసి ప్లాజో స్ట్రెచబుల్ అనమాట, చక్కగా సరిపోద్ది ఎవరికైనా సరే, మంచిగా స్ట్రెచ్ అవుతుంది. సో నాకు అర్థమైంది ఏంటి అని అంటే, మీషోలో ఆర్డర్ చేసుకునేటప్పుడు మనం మన సైజ్ కన్నా ఎక్స్ట్రా సైజ్ ఒకటి పెట్టుకోవాలి అని అయితే నాకు అర్థమైంది. మన సైజుని మించి ఎక్స్ట్రా సైజ్ పెట్టుకోవడం బెస్ట్. ఒకవేళ లూజ్ అయినా కుట్టించుకోవచ్చు, కానీ ఒకవేళ టైట్ అయితే మాత్రం చాలా కష్టం. నేను ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదా బ్లూ సెట్, అది నాకు ప్లాజో అయితే సెట్ అవ్వలేదు. సో నేను రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ బట్ ఎందుకో నాకు ఆ టాప్ ఆ పెయిర్ నచ్చింది. మళ్ళీ రీప్లేస్మెంట్లో అలా వస్తుందో లేదో కూడా నాకు తెలియదు, అందుకని చెప్పేసి నేను రిటర్న్ పెట్టలేదు. దానికి పేరప్ నా దగ్గర వేరే ప్లాజో ఉంది, దాంతో నేను పేరప్ చేసేసుకున్నాను అనమాట. సో ఈ ప్లాజోస్ మాత్రం చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ఇవైతే కరెక్ట్గా సైజు సరిపోయిందనమాట. ఈ ప్లాజో చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి, అండ్ ఇది వచ్చేసేసి మన థర్డ్ సెట్ అనమాట. నాకు బాగా నచ్చిన సెట్. అంటే నేను వేసుకున్న తర్వాత, అంటే నేను ఎలా పెట్టుకుంటానంటే ఆర్డర్ మాత్రం నా స్కిన్ టోన్కి
తగ్గే కలరే పెట్టుకుంటాను ఎప్పుడు కూడా. అంటే బ్రైట్ కలర్స్ కన్నా కూడా నా స్కిన్ టోన్కి ఇట్లాంటి పీచ్ కలర్స్ అయితే బాగా సెట్ అవుతాయి. ఐ మీన్ లైట్ షేడ్ కలర్స్ అనమాట. సో అందుకే నేను ఇలా ఆర్డర్ పెట్టుకున్నాను. ఎప్పుడో సమ్ రేర్ కేసెస్లోనే నేను బాగా బ్రైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను. ఆరెల్స్ మ్యాక్సిమం అన్ని షేడ్ కలర్స్లోనే ఉంటాయి, లైట్ షేడ్ కలర్స్లోనే. సో అందులో భాగంగానే ఇదొకటి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. నాకు ఈ పెయిర్ కాంబినేషన్ ఎంత బాగా నచ్చిందంటే, చూసారు కదా కంప్లీట్గా కాంట్రాస్ట్ కలర్ మెరూన్ దుప్పట్టా అనమాట. సో ఇది కూడా మీకు నేను వేసుకొని చూపిస్తే లుక్ అదిరిపోయింది. నేను స్టార్టింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే క్లాత్ ఎలా ఇస్తాడో ఏంటో అని చెప్పి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ లోపల విత్ లైనింగ్తో ఇచ్చారనమాట. విత్ లైనింగ్తో వచ్చింది ఇది. సో మనకి ఇలా లైనింగ్తో వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. పర్లేదు, మీషోలో మనము పర్ఫెక్ట్గా రివ్యూస్ అన్నీ చూసుకొని ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం సెట్స్ మంచిగా వస్తున్నాయి. ఇక రివ్యూస్ ఏమీ చూసుకోకుండా పెట్టుకుంటే మాత్రం ఇంక అంతే సంగతులు. సో తెలిసిందే కదా, డెలివరీస్ మాత్రం ఎప్పుడూ లేటే. నాకు మాత్రం పెట్టిన 10 డేస్కి వచ్చినాయి అనమాట ఈ ఆర్డర్స్ అన్నీ. సో ఇదనమాట ఈ కుర్తీ. ఇట్లా ఉంది ఫ్రంట్ వ్యూ అయితే. మొత్తం ఇంతే, ఇంకా ప్లేన్ అనమాట, ఏమీ లేదు. కానీ వేసుకుంటే మంచి క్లాసీ లుక్, అసలు మామూలుగా ఉండదు. లుక్ మాత్రం మంచిగా ఎలివేట్ అవుతారు. చాలా చాలా బాగుంది. నాకు మాత్రం బాగా నచ్చింది. ఎగ్జాక్ట్గా నా బర్త్డే రోజు అనమాట నేను ఇది షూట్ చేస్తుంది. నేను ఖచ్చితంగా ఈవినింగ్ ఇది వేసుకునే బయటకు వెళ్తాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి, క్లాత్ మాత్రం డెడ్లీ స్మూత్ అనమాట. అంత బాగుంది. నాకు చాలా 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 బాగా నచ్చింది. అంటే లోపల లైనింగ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది. బట్ ఎప్పుడు కూడా ఆర్డర్ చేసుకునేటప్పుడు మీకన్నా ఒక ఎక్స్ట్రా సైజ్ అయితే ఆర్డర్ పెట్టుకోండి, అది బెస్ట్ ఆప్షన్ ఇందులో మాత్రం. సో ఇదన్నమాట. ఇది కూడా స్ట్రైట్ కట్ కుర్తీనే, చాలా బాగుంది. అండ్ దానికి పేరు వచ్చేసి ప్లాజో. దీనికి మనకి పాకెట్ కూడా వచ్చిందనమాట. పాకెట్ కూడా వచ్చింది దీనికి. ఇదనమాట ప్లాజో. చూపించాను కదా, ఇది కూడా మంచి స్మూత్గా ఉందన్నమాట క్లాత్ మాత్రం. బట్ ఇందులో నాకేంటి అని అంటే, ఇంతకు ముందు చూపించిన పెయిర్ ప్లాజో అయితే సరిపోయింది, కానీ ఇది స్ట్రెచబుల్ అవుతున్నా సరే నాకైతే కంఫర్ట్గా లేనే లేదు. సో నేను రీప్లేస్మెంట్ అయితే పెట్టేశాను. ఇంకా కొంచెం ఎక్స్ట్రా సైజ్ అయితే పెట్టాను. టాప్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది, కానీ ప్లాజో మాత్రం సెట్ అవ్వాలా. సో అందుకని నేను రీప్లేస్మెంట్ పెట్టి వేరేదైతే ఇంకా ఎక్స్ట్రా సైజ్ అయితే పెట్టాను. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. 10 రోజులకి వచ్చినాయి, అవి ఇంకో 25 రోజులకి వచ్చిందేమో. అండ్ దానికి దుప్పట్టా వచ్చేసి ఇదనమాట, కంప్లీట్లీ కాంట్రాస్ట్. నిజం చెప్తున్నా, మీకు నేను చూపిస్తాను కదా వేసుకున్న తర్వాత. డెడ్లీ కాంబినేషన్, ఎంత బాగుందంటే ఈ బోత్ కాంబినేషను అదిరిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. మంచి క్లాసీ లుక్ వస్తుంది అందరిలో కల్లా. కలర్ కూడా మంచిగా ఎలివేట్ అవుతుంది ఫేస్ మీద. సో నేను ఎక్కువ ఇలాంటి కలర్సే ప్రిఫర్ చేస్తాను అనమాట, కొంచెం ప్లెయిన్ డిజైన్స్. ఎందుకంటే కొంచెం నేను చబ్బీ పర్సన్ని కాబట్టి నాకు ఎక్కువ ప్యాటర్న్స్ ఉన్నవైతే నచ్చవు. చాలా థిన్ ప్యాటర్న్స్ ఉండాలి. ఎక్కువ ప్యాటర్న్స్ ఉంటే నేను ఇంకా చబ్బీగా కనిపిస్తాను. సో అందుకని చాలా తక్కువ ప్యాటర్న్స్ ఉన్నాయి నేను ప్రిఫర్ చేస్తాను. బట్ ఈసారి మాత్రం ప్యాటర్న్స్ ఉన్నాయి తీసుకున్నాను అలాంటిదే. బట్ అంటే డైలీ వేర్కే కదా, అకేషనల్గా ఏం కాదు కదా అని చెప్పేసి అయితే ప్యాటర్న్స్ ఉన్నాయి తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగా నచ్చాయి. బట్ ఆ క్లాత్స్ అంత స్మూత్గా ఇవైతే లేవు. కొంచెం ఇందులో సిల్క్ బ్లెండ్ అయిందో ఏమో నాకు తెలియదు, కానీ వాటంత స్మూత్గా అయితే ఇవి లేవు. బట్ చాలా కంఫర్ట్గా ఉన్నాయి, చాలా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ఇది కూడా ఇలా వీనెక్ వచ్చి డిజైన్ అయితే వచ్చింది, చాలా బాగుంది. బట్ చెప్తున్నా కదా, వాటంత స్మూత్గా అయితే లేవు. ఎండలోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా బాడీ బర్న్ అయితే అలా ఉన్నాయి అనమాట. అవి మాత్రం సింప్లీ స్మూత్గా ఉన్నాయి. ఇవి మాత్రం కొంచెం రఫ్గానే ఉంది క్లాత్ మాత్రం. అంటే రఫ్ అంటే మరీ నాట్ దట్ మచ్ అండి, పర్లేదు. బట్ వాటంత స్మూత్గా అయితే ఇవి లేవన్నమాట. ఇది అండ్ ఇంకొకటి, ఇంత థిక్ కలర్స్ నేను ఎప్పుడు వేయలేదు. బట్ ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాము అన్న ఒక ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట. అండ్ దానికి వచ్చేసేసి ఇది ప్లాజో, ఇది వచ్చేసి స్ట్రెచబుల్. ఇవి కూడా మంచిగా సరిపోయినాయి, మంచిగా ఫిట్ అయినాయి అనమాట. సో ప్లాజో సైజ్ కూడా చాలా చాలా బాగా ఇచ్చాడు.
ఇది కూడా స్ట్రైట్ కుర్తీయే. నేను అసలు ఎక్కువ నేను వేసేది మాత్రం అంబ్రెల్లాస్ వేస్తాను. అంబ్రెల్లాస్ ఈ స్ట్రైట్ కట్ కుర్తీస్ చాలా తక్కువ అనమాట. అంబ్రెల్లాస్ ఎక్కువ వేస్తాను. బట్ ఈసారి అయితే మొత్తం స్ట్రైట్ కట్సే తీసుకున్నాను. ఇంకా ట్రై చేద్దాము అనేసి. అండ్ ఇంకొకటి సేమ్ అదే ప్యాటర్న్తో ఇది కలర్ చేంజ్ అయిందనమాట. ఇది వచ్చేసి నావీ బ్లూ, అది వచ్చేసి గ్రీన్ కలర్. సో ఇది కూడా బాగుంది. ఇది కూడా క్లాత్ అయితే అలాగే ఉంది. అంటే లిటిల్ బిట్ ఎలా ఉందంటే కొంచెం రఫ్గా ఉందన్నమాట. ఈ 2 మాత్రమే అలా ఉన్నాయి. ఆ ముందు చూపించినవి మాత్రం చాలా స్మూత్గా ఉన్నాయి. ఇది కూడా ఇలా వచ్చింది, వీనెక్ వచ్చి ఇదన్నమాట కంప్లీట్గా. ఇది కూడా మనకి స్ట్రైట్ కట్ కుర్తీయే. వీటికి లైనింగ్స్ అయితే ఏం రాలేదు లోపల. సైజ్ మాత్రం కరెక్ట్ ఫిట్ వచ్చింది. అండ్ దానికి పెయిరప్ ఈ ప్లాజో కూడా మంచిగా స్ట్రెచ్ అవుతుంది. ప్లాజో కూడా. ఫస్ట్ చూపించిన పెయిర్కి మాత్రం నాకు 3 పీస్ సెట్, అదొక్కదానికి దుప్పట్టా వచ్చింది. అండ్ అలాగే మీకు యాష్ కలర్ చూపించా కదా, దానికి దుప్పట్టా వచ్చింది. ఇక మిగతావన్నీ నేను కాంబోలో పెట్టాను అనమాట. సో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, లింక్స్ అన్నీ మీషోలోవి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ ఏవేవి కాంబోలో పెట్టానంటే, సో ఈ 3 డ్రెస్సెస్ ఉన్నాయి కదా, ఈ 3 డ్రెస్సెస్ మాత్రం నేను ఈ 3 కలిపి ఒక కాంబోలో పెట్టాను అనమాట. అందుకే ఈ 3 సెట్స్ అయితే వచ్చినాయి. ఇది మాత్రం చాలా స్మూత్గా ఉంది, కానీ ఈ 2 కొంచెం బ్లెండ్ అయిన ఏదో సిల్క్ ఏదో బ్లెండ్ అయింది మొత్తానికి. ఇవి కొంచెం రఫ్గానే ఉన్నాయి. ఇది మాత్రం చాలా స్మూత్గా ఉంది. ఈ 3 కలిపి ఒక కాంబోలో నేనైతే ఆర్డర్ పెట్టాను. వాటి యొక్క కాస్ట్ అంతా డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, వెళ్ళైతే చూసేసేయండి. ఇంకా నేనైతే మీకు ఒకసారి మొత్తం వేసుకొని అయితే మీకు నేను చూపించాను అసలు ఎలా సెట్ అయినాయి ఏంటి అన్నది. ఇప్పుడు ఈ డ్రెస్ అయితే వేసుకొని చూపించేస్తాను. నెక్స్ట్ ఈ డ్రెస్ వేసుకొని చూపించేసిస్తాను. ఈ డ్రెస్ వేసుకొని అయితే ఇప్పుడు చూపించేస్తాను.
వేసుకొని మీకు నేను ఇప్పుడు చూపించేస్తాను. ఈ చైన్ కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టాను అనమాట. సో వీటి యొక్క ప్రతి లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, వెళ్ళైతే చూసేసేయండి. వీడియోలో మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకైతే కమెంట్ చేసేసేయండి, నాకేది సెట్ అయిందో కూడా కమెంట్ చేసేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్ గైస్, స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.